మ్యాకియావెలియన్ టాక్టిక్స్ లేదా మ్యాకియావెలియన్ పాలిటిక్స్ అంటాం. రాజనీతి శాస్త్రంలో చాలాసార్లు ఇవి వాస్తవాలుగా మారుతున్నాయి. దానిలో ఒక మాట ఉంటుంది, అన్లెస్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ యు ఆర్ గోయింగ్ టు పెరిష్ అని. విస్తరించుకుంటూ పోతే కుంచుకుంటూ పోతాం అని చెప్పి. కింగ్ షుడ్ ఆల్వేస్ ఫాలో ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ. ఎప్పుడు కూడా పక్క రాజ్యాన్ని ఎలా ఆక్యుపై చేద్దాం, ఎప్పుడు కూడా మనం విస్తరించుకుంటూ పోదాం, ఈ ఆలోచనలోనే ప్రిన్స్ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, లేకపోతే నువ్వు కుంచుకుంటూ పోతావు, పక్క వాళ్ళు వచ్చి నిన్ను ఆక్యుపై చేసేస్తారని. చైనా ఈ సిద్ధాంతాన్ని చాలా గట్టిగా ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. చైనాకి దాదాపు 18 దేశాలతో, చుట్టుపక్కల బార్డరింగ్ కంట్రీస్తో టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. చైనా అన్నిటిపైన ఆసే, అన్ని టెరిటరీస్ పైన, ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ వాటర్స్ పైన కూడా. సో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇండియాకి చెందిన అరుణాచల్ ప్రదేశ్ ప్లేయర్స్, వీళ్ళు మార్షల్ ఆర్ట్ ప్లేయర్స్ అనమాట. ఉషు అని చెప్పి ఒక మార్షల్ ఆర్ట్, మనం కుంఫు అంటుంటాం, కుంఫు మార్షల్ ఆర్ట్. వీళ్ళకి ముగ్గురికి స్టేపుల్డ్ వీసాస్ ఇచ్చిందనమాట. స్టాంపుడ్ వీసాస్ డినై చేసి స్టేపుల్డ్ ఇచ్చింది. దాంతో భారతదేశానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళకి నిజంగా చైనాని ప్రొటెస్ట్ చేయాలని చెప్పి, యాజ్ అ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్ చైనా అలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకుందని చెప్పి మొత్తం ఆ టీమ్నే ఉషు వెళ్ళే టీంని మాత్రం ఎయిర్పోర్ట్ అథారిటీస్ చెప్పేసి అక్కడ ఆపిచ్చేసేసి అప్పటికప్పుడు ఫ్లైట్ ఎక్కేవాడిని ఆపిచ్చేశారు. ఎందుకంటే ఇండియా దీన్ని చాలా స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేస్తుంది అనమాట. ఎంఈఏ అఫీషియల్స్ కథనం ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కథనం ప్రకారం చైనా యొక్క డెసిషన్ అన్యాక్సెప్టబుల్ అండ్ ఇండియా హ్యావ్ రిజర్వేషన్స్ అండ్ ఇండియా సూటబుల్గా రెస్పాండ్ అవుతుంది దీనికి అని కూడా చెప్పడం జరిగింది. మనం చాలా సందర్భాల్లో చైనాకి ఈ విషయంలో లాంగ్ స్టాండింగ్ కన్సిస్టెంట్గా చెప్తున్నాం, ఇలాంటి విషయాల్లో మనల్ని డిస్క్రిమినేట్ చేయొద్దు, వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్స్ వాళ్ళకి వ్యాలిడ్ వీసాస్ ఇవ్వాలి, స్టాంపుడ్ వీసాస్ ఇవ్వాలని చెప్పి. కానీ చైనా చాలా సందర్భాల్లో అరుణాచల్ ప్రదేశ్ చెందిన చాలా వాళ్ళకి వీసాను డినైట్ చేయటము, ఇబ్బంది పెట్టడం చేస్తూనే ఉందన్నమాట. ఇది మొదటిసారి కాదు. 2011లో 5 కరాటే ప్లేయర్స్కి 5 స్టేపుల్ వీసాస్ ఇచ్చింది. 2 years తర్వాత అంటే 2013-14 ఆ టైంలో ఆర్చర్స్కి స్టేపుల్ వీసాస్ ఇచ్చింది అరుణాచల్ ప్రదేశ్ చెందిన వాళ్ళకి. 2016లో ఇండియన్ బ్యాడ్మింటన్ టీం మేనేజర్కి స్టేపుల్ వీసా ఇచ్చింది. సో ఇట్లా అరుణాచల్ ప్రదేశ్ పైన చైనాకి టెరిటోరియల్ క్లెయిమ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాలి అంటే ఇక్కడ మావో ఒక పాలసీ ఉండేదన్నమాట, 5 fingers పాలసీ అని చెప్పి. ఆయన ప్రకారం టిబెట్ అనేది చైనా యొక్క పామ్ అయితే, హస్తం అయితే దానికి 5 fingers ఉన్నాయి. 5 fingers చైనా నుంచి విడిపోయి అది ఇండియా ఆక్యుపేషన్లో ఉన్నాయి, అవన్నీ మనం పట్టుకోవాలని ఆయన పాలసీ అనమాట. అంటే వీటన్నిటినీ మనం లిబరేట్ చేయాలి, రీజాయిన్ చేసుకోవాలి చైనాలో అని అనుకునేవాళ్ళంట. ఆ 5 fingers ఏంటంటే లడాక్, నేపాల్, భూటాన్, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్. సో ఇంతకుముందు ఈ మధ్య వరకు కూడా జమ్మూ కాశ్మీర్ చెందిన సిటిజన్స్కు చైనా స్టేపుల్ వీసాస్ ఇచ్చేది. అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకైతే చాలాసార్లు స్టేపుల్ వీసాస్ అనమాట ఆల్మోస్ట్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంవత్సరాల క్రితం అరుణాచల్ ప్రదేశ్ చెందిన ఐఏఎస్ ఆఫీసర్స్ చైనాకి వెళ్ళాలనుకుంటే వీసాస్ కూడా డినై చేసిందనమాట చైనా. సో ఇన్ని చైనా చేస్తుంది. అసలు ఇక్కడ స్టేపుల్ వీసా అంటే ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటో ఒకసారి చూద్దాం. ఒక దేశం మరో దేశానికి చెందిన పౌరులకు స్టేపుల్డ్ వీసా ఇచ్చిందంటే ఆ టెరిటరీ సంబంధించి ఆ దేశానికి కొంత అబ్జెక్షన్ ఉంది, ఆ పౌరులు ఉండే ప్రాంతానికి సంబంధించి వాళ్ళ సిటిజన్షిప్ స్టేటస్ సంబంధించి కొంత అబ్జెక్షన్ ఉందని అర్థం అనమాట. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ విషయంలో చైనాకి అబ్జెక్షన్ ఉందని చైనా భావిస్తుంది కాబట్టి చైనా లాంటిది ఇస్తుంది అనమాట. స్టేపుల్ వీసా అంటే మామూలుగా మనం పాస్పోర్ట్, మన ఇండియన్ పాస్పోర్ట్ మీద వాళ్ళు స్టాంప్ వేస్తారు మా దేశానికి రావచ్చు అని చెప్పి, అది స్టాంపుడ్ వీసా అంటాం. స్టాంపుడ్ వీసా ఇస్ అ లీగల్ వీసా అనమాట, వ్యాలిడ్ వీసా అంటాం. అయితే స్టేపుల్డ్ అంటే ప్రత్యేకమైన పేపర్ తీసుకుని దాన్ని స్టేపుల్ చేస్తారు. వాళ్ళు కనుక ఆ దేశం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ అథ్లెటో ప్లేయర్ ఎవరైనా అక్కడికి వెళ్ళారనుకోండి, ఆ స్టేపుల్ అయి ఉంటుంది అనమాట మన పాస్పోర్ట్ మీద. వచ్చేటప్పుడు ఆ స్టేపుల్ చేసిన ఆ పేపర్ని తీసేస్తారు, దాన్ని టర్న్ అవుట్ చింపేస్తారనమాట. అంటే అక్కడ అర్థం ఏంటంటే మీరు మా దేశానికి రాలేదు, మేము మీకు వీసా ఇవ్వలేదు అని చెప్పి అర్థం. దీనిలో మనం 2 అర్థాలు తీసుకోవచ్చు. అసలు అరుణాచల్ ప్రదేశ్ మాదే కదా, భారత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ రావాలంటే లీగల్గా వ్యాలిడ్ వీసా ఇచ్చారంటే అరుణాచల్ ప్రదేశ్ భారత్ అని గుర్తించినట్లు చైనా గుర్తించాల్సిన ఆవశ్యకత వచ్చిందని చైనా దీన్ని వదిలిపెట్టేసి ఉండొచ్చు. లేదా అరుణాచల్ ప్రదేశ్ ఇండియా దగ్గర ఉన్నందుకు ప్రొటెస్ట్ చేస్తూ చైనా ఎలా చేసి ఉండొచ్చు. మొత్తానికి మాత్రం ఇది చైనా చేసిన పెద్ద తప్పిదం అని అందరూ భావిస్తున్నారనమాట. చాలా సందర్భాల్లో అరుణాచల్ ప్రదేశ్ చెందిన గ్రామాలకు, చైనా బార్డర్లో ఉన్న గ్రామాలకు చైనా పేర్లు పెట్టడం, ఇండియా దాన్ని కంటెస్ట్ చేయడం జరుగుతుంది. అంతెందుకు దలైలామా గారు అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వ్యాలీ వెళ్ళినప్పుడు చైనా స్ట్రాంగ్గానే ప్రొటెస్ట్ చేసింది, ఆయన రిలీజియస్ పర్పస్ మీద వచ్చిన. ఇండియా మొత్తానికి
బార్డర్ విలేజెస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని కూడా స్టార్ట్ చేసిందనమాట. ఇన్ని చేస్తున్నా చైనా క్లైమ్స్ మాత్రం తగ్గట్లేదు. చైనా ఇలాంటి చేష్టలు ఎప్పుడు మాత్రమో మనం వేచి చూడాల్సిందే.